కుశలమా? కుశలమే. అవును, ముత్యాలమ్మపేటకి వెళ్ళొచ్చేటప్పటికి నీకు కూడా భాష వచ్చేసినట్టుందమ్మా. ఊరికి నిన్ను ఆట పట్టిస్తోంది బాబాయ్. మీరు లేకపోయేసరికి హాస్టల్ అంతా నిశ్శబ్దంగా ఉందమ్మా. వార్డెన్ మేడం వచ్చిన దగ్గర నుంచి ఒక రకంగా ఉన్నారు. ఏమైంది బాబాయ్? ఒంట్లో బాలేదా? అదేం కాదమ్మా, మీరు లేరన్న దిగులుతో అలా ఉన్నారు. మేము వచ్చేసాం కదా, ఇక నుంచి సందడే సందడి. చూసారా, సునామీ దూసుకెళ్ళినట్టు దూసుకుపోతుంది. అవును, ఇక్కడే ఈవిని తట్టుకోలేకపోయేవాళ్ళం, అక్కడ ఎలా భరించారు మీరు? ఈ క్యారెక్టర్ ఎక్కడున్నా గొడవే. ప్రత్యేకంగా చెప్పాలా బాబాయ్? పదండి. అవును, ఆనంది ఏదమ్మా? వస్తుంది. మీరు పదండి. పదండి. బాబాయ్, ఫోన్ మోగుతోంది. అవునా, నేను వెళ్ళి చూస్తానమ్మా. ఇదిగో బాబు, నువ్వు అడిగిన ఫైనల్ అమౌంట్. థ్యాంక్స్ సార్. లెక్క పెట్టుకో. పర్లేదు సార్, అయినా మీరు తక్కువ ఎందుకు ఇస్తారు? మమ్మల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి క్షేమంగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అన్నా. ఈ 100 రూపాయలు మీకు. ఈ 100 రూపాయలు ఆ డ్రైవర్ అన్నకి. మా అమ్మ ఇవ్వమంది. ఆ డ్రైవర్ అన్న మొహం కూడా మేం చూడలేకపోయాం. అవును, తనకి ఒంట్లో బాలేదని ముందే వచ్చేసాడన్నావు కదా, ఇప్పుడు తనకి ఎలా ఉంది? తన ఒంట్లో బాలే కాదమ్మా, మనసు బాలేదని మనకంటే ముందే వచ్చేశాడు. ఏంటో, కొంతమంది వాళ్ళ మనసులో ఉన్నది బయటికి చెప్పుకోలేరు.